ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయమున ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనం, నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. ఇది కష్ట సమయంలో దేవుడిచ్చే అద్భుతమైన ఊరట కలిగిన వాగ్దానం. ఇది నీ ప్రాణము నీకిచ్చుచున్నాను. దావీదు జీవితంలో సిక్లగ్లో అందరూ దావీదును చంపడానికి యత్నించినప్పుడు దావీదు తమ వస్త్రాలు చింపుకొని దేవుని సన్నిధిని ఆశ్రయించాడు. అప్పుడు దేవుడు దావీదు ప్రాణాన్ని ఎవరైతే తీయాలనుకున్నారో వారందరినీ దేవుడు దావీదు చేతిలో అనగా దీనులుగా దేవుడు పెట్టడానికి ఇష్టపడ్డాడు. దావీదు ఎప్పుడైతే దేవుడిని ఆశ్రయించాడో దావీదు జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితిని దేవుడు తప్పించి, ఏ సిక్లగు పట్టణంలో అయితే తన స్వజనులు పోగొట్టుకున్నాడో, తన అయిన వారి యొక్క బంధువులందరూ కూడా చెరపట్టబడ్డారో వారందరినీ విడిపించబడ్డానికి దేవుని యొద్ద నుంచి బలం పొందుకున్న వ్యక్తిగా ఉన్నాడు. అవును, చాలాసార్లు నీ ప్రాణాన్ని నీకు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. నీ ప్రాణము శత్రువుల కోరల్లో నుండి, సింహపు కోరల్లో నుండి, బలహీనమైనటువంటి శాతానుడి యొక్క కోరల్లో నుండి నీ ప్రాణము అప్పగింపకుండా నీ ప్రాణాన్ని విమోచించడానికి, నీ ప్రాణమునకు క్రయ ధన రక్షణగా నజరేయుడైన యేసును నీ స్థానంలో నా స్థానంలో నా తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. ఆమేన్. నా తండ్రి అయిన దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణాధారముగా యేసుక్రీస్తు ప్రభుని ఇచ్చాడు. కనుకనే ఈరోజు నీవు నేను ప్రాణాలతో మిగల్చబడ్డాం. ఈ నవంబర్ మాసం 30వ తారీఖున చివరి రోజున 11 నెలలు గడిచిపోయాయి. 12వ నెల చివరి నెలకు మనం వచ్చాం. ఎంత అద్భుతము, ఎంత ఆశ్చర్యమైన కార్యము! నా దేవుడు నీ జీవితంలో ఒక సూచక్రియను చేయబోతున్నాడు. ఆ సూచక్రియ ఏంటో తెలుసా? నీ జీవితంలో మరుగై ఉన్న ప్రతి దానిని దేవుడు బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఏది నీ జీవితంలో అనగా నీ ప్రాణాన్ని దేవుడు తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. శత్రువుల చేతులు ఉన్నటువంటి ఆ యొక్క సింహపు నోట్లు ఉన్నటువంటి గొర్రె పిల్లను దావీదు ఏ రీతిగా అయితే బయటకు తీసుకొచ్చాడో, గొలియాతు చేతుల్లో నుంచి ఇశ్రాయేలును ఏ రీతిగా అయితే దేవుడు బయటకు తీసుకొచ్చాడో, అలాగే నా దేవుడు శత్రువు కబంధ హస్తాల నుంచి నిన్ను నీ పిల్లలను దేవుడు బయటకు తీసుకురాబోతున్నాడు. నిన్ను నీ పిల్లలను దేవుడు బయటకు తీసుకురాబోతున్నాడు. భయపడకు. నా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. నా దేవుడు ఈరోజు నీ ప్రాణమును నీకిచ్చుచున్నాడు. నమ్మగలవా?